మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కోసము లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ఇంటింటి సర్వేను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది మీ అందరికీ తెలుసు. ఈ ఇంటింటి సర్వే నిర్వహించే సందర్భంలో సర్వే అధికారి మీ ఇంటికి వచ్చి సర్వే చేసే సందర్భంలో ఇక్కడ వికలాంగులు, అనాథలు, ఒంటరి మహిళలు, వితంతు మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు, ఆ తర్వాత భూమి లేని వ్యవసాయ కార్మికులు, ట్రాన్స్జెండర్లు వీళ్ళందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా వికలాంగులు, వితంతువులు, ఆ తర్వాత సింగిల్ ఉమెన్ పర్సన్స్ వీళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వీళ్ళు నేను చెప్పే విషయాన్ని గుర్తు పెట్టుకుని సర్వే అధికారులకు తెలియజేయాలి. లేనట్లయితే మీకు అన్యాయం అనేది జరుగుతుంది. మీకు ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ కాకపోవచ్చు. కాబట్టి నేను చెప్పే వివరాలు శ్రద్ధగా విని సర్వే అధికారికి తెలియజేయండి. ఇక్కడ సర్వే చేసే సందర్భంలో సర్వే అధికారి మీ యొక్క రేషన్ కార్డును, ఆధార్ కార్డును, ఫోన్ నెంబర్ను వీటన్నిటిని కూడా అడగడం అనేది జరుగుతుంది. సరిపోల్చుకొని చూడడం అనేది జరుగుతుంది. మీ ఇంటిని పరిశీలించడం అనేది జరుగుతుంది. మీ యొక్క ఇంటి స్థలాన్ని పరిశీలించడం అనేది జరుగుతుంది. వీటన్ని వాళ్ళు అడిగిన వివరాలన్నీ మీరు తెలియజేస్తారు. ఇంతవరకు బాగానే ఉంటుంది. అయితే చివరి ఆప్షన్ ఏముందంటే ఈ మొబైల్ యాప్లో మీ కుటుంబంలో డిసడ్వాంటేజ్ గ్రూప్స్ వారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ గ్రూప్స్ అంటే ఇక్కడ విధి వంచితులు అనండి, వీరిని డిసడ్వాంటేజ్ పీపుల్ అంటారు. డిసడ్వాంటేజ్ పీపుల్లో వికలాంగులు, ఆ తర్వాత వితంతువులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్జెండర్లు, అనాథలు, పారిశుద్ధ్య కార్మికులు, ల్యాండ్లెస్, అగ్రికల్చర్, లేబర్ వీళ్ళందరినీ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ గా పిలవడం అనేది జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుందని ముఖ్యమంత్రి గారే తెలియజేశారు. ఇక్కడ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ వారు ఉన్నారా అని అడిగినప్పుడు ఇక్కడ క్యాండిడేట్ అంటే దరఖాస్తుదారుడు మీరు వికలాంగురా అని అడుగుతారు. అడిగినప్పుడు కాదు సార్ అని మీరు తెలియజేస్తారు. అలాంటప్పుడు నో అని అతను టిక్ చేసుకుంటారు. ఇలా కాకుండా ఇక్కడ దరఖాస్తుదారుడు వికలాంగుడు కాకపోయినా గాని వారి కుటుంబంలో వారి భార్య కానివ్వండి, వారి కొడుకు కానివ్వండి, వారి కూతురు కానివ్వండి, ఇతరులు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా గాని వికలాంగులు అయితే మా కుటుంబంలో నా భార్య వికలాంగురాలు, లేదా నా కొడుకు వికలాంగుడు, లేదా నా కూతురు వికలాంగురాలు అని చెప్పేసి వారికి తెలియజేసినట్లయితే వాళ్ళు కుటుంబంలో వికలాంగులు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు టిక్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ దరఖాస్తుదారుడు వికలాంగుడు కాకపోయినా గానీ వారి కుటుంబ సభ్యుల్లో ఎవరు వికలాంగులు ఉన్నా గానీ ఆ విషయాలను తెలియజేస్తే వారికి ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా మీ కుటుంబంలో వితంతు మహిళలు కానివ్వండి, ఒంటరి మహిళలు కానివ్వండి, ఎవరైతే ఉంటారో వారి వివరాలను కూడా వారికి తెలియజేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి డిసడ్వాంటేజ్ గ్రూప్స్ వారి వివరాలు కూడా నమోదు చేసుకుంటారు. ఈ విధంగా అదనపు మీకు ప్రయోజనం అనేది కలుగుతుంది. ఇక తర్వాత విడో పీపుల్, మనకు ఎక్కువగా విడో పీపులే కనిపిస్తూ ఉంటారు. ఈ విడో పీపుల్ ఇంటికి సర్వేకు వెళ్ళినప్పుడు అక్కడ అడుగుతారు మీరు వికలాంగులా అని. సార్ నేను వికలాంగురాల్ని కాదు అని వారు తెలియజేస్తారు. అలాంటప్పుడు కాదు అని అతను టిక్ చేసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ మీకు అన్యాయం అనేది జరుగుతుంది. మీరు వికలాంగురాలు కాకపోయినా గానీ మీ కుటుంబంలో మీ కొడుకు కానివ్వండి, మీ కూతురు కానివ్వండి, ఎవరైనా వికలాంగులు ఉన్నట్లయితే వారి వివరాలను మీరు నమోదు చేసుకోండి. అదేవిధంగా మీ కుటుంబంలో ఇక్కడ సింగిల్ ఉమెన్ ఎవరైనా ఉన్నా, పారిశుద్ధ్య కార్మికులు ఎవరైనా ఉన్నా, అనాథలు ఎవరైనా ఉన్నా, ఇక్కడ ట్రాన్స్జెండర్లు ఎవరైనా ఉన్నా గానీ వారి యొక్క వివరాలు మీరు నమోదు చేసుకున్నట్లయితే మీకు ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇదే విధంగా సింగిల్ ఉమెన్ ఇంటికి వెళ్ళి అంటే ఒంటరి మహిళల ఇంటికి వెళ్ళి సర్వే చేసేటప్పుడు కూడా ఒంటరి మహిళ వికలాంగురాలు కాకపోయినా వాళ్ళ కుటుంబంలో ఎవరైనా వికలాంగులు ఉన్నట్లయితే వాటి వివరాలను నమోదు చేసుకోండి. వారి ఇంట్లో ఎవరైనా ఇక్కడ డిసడ్వాంటేజ్ పీపుల్ ఉన్నట్లయితే వారి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా పారిశుద్ధ్య కార్మికులు ఉంటారు. పారిశుద్ధ్య కార్మిక పని చేసే వాళ్ళ ఇంట్లో సర్వే జరిగేటప్పుడు మీ ఇంట్లో వికలాంగులు ఉన్నారా అని అడుగుతారు. వికలాంగులు ఉన్నారా అని అడిగినప్పుడు నేను వికలాంగుని కాదు సార్ అని తెలియజేసినట్లయితే వారు వెళ్ళిపోతారు.
అలా కాకుండా ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినట్టుగా దరఖాస్తుదారుడు వికలాంగుడు కాకపోయినా వారి భార్య వికలాంగురాలైనా, పారిశుద్ధ్య కార్మికుడి భార్య వికలాంగురాలైనా, వారి కుమారుడు గాని కూతురు గాని వికలాంగురాలైనా వాటిని నమోదు చేసుకోండి. అదే కుటుంబంలో వితంతువులు, సింగిల్ ఉమెన్ పర్సన్లు, ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉంటారో అనాథలు ఒకవేళ ఉన్నట్లయితే వారి వివరాలు కూడా మీరు నమోదు చేసుకున్నట్లయితే మీకు ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా వచ్చే అవకాశం అనేది ఉంది. మీకు ప్రథమ ప్రాధాన్యత కల్పించడం అనేది జరుగుతుంది. చివరగా క్లుప్తంగా మీకు తెలియజేసేది ఏంటి అంటే, ఇందిరమ్మ ఇంటి సర్వే కోసం వచ్చిన అధికారితోటి ఇక్కడ దరఖాస్తుదారుడు వికలాంగుడు కానట్లయితే వికలాంగుడిని కాదు అని తెలియజేసి, మీ కుటుంబంలో ఎవరైనా వికలాంగులు ఉన్నారా అన్నప్పుడు అక్కడ మీ కూతురు కానివ్వండి, మీ కొడుకు కానివ్వండి, ఆ తర్వాత మీ కుటుంబంలో ఎవరైనా వికలాంగులు ఉన్నా, మీ కుటుంబంలో ఎవరైనా వితంతువులు ఉన్నా, మీ కుటుంబంలో ఎవరైనా సింగిల్ ఉమెన్ ఉన్నా, మీ కుటుంబంలో అనాథ పిల్లలు ఉన్నా, మీ కుటుంబంలో ట్రాన్స్జెండర్లు ఉన్నా, మీ కుటుంబంకి సంబంధించి భూమి లేకున్నా కానీ వీటి వివరాలు అదనంగా మీరు వారికి అందించినట్లయితే మీకు ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యతను ఇచ్చి ఈ ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, తర్వాత అనాథలు, పారిశుద్ధ్య కార్మికులు, ట్రాన్స్జెండర్లు, ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్ వీళ్ళందరూ ప్రధానంగా గుర్తుపెట్టుకుని ఈ వివరాలు అందించవలసి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఇక తర్వాత ఇక్కడ కొంతమంది అడుగుతున్నది ఏంటి అంటే, సార్ మేము ప్రజాపాలనలో దరఖాస్తు ఒక దగ్గర చేసుకున్నాము, మాకు ఇంటి స్థలము మరో దగ్గర ఉంది, ఏ విధంగా మేము ఏ విధమైనటువంటి వివరాలు వారికి తెలియజేయాలి అని చాలా మంది అడుగుతున్నారు. ఈ సమస్య అనేది ప్రధానంగా పట్టణాలలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఒక వార్డులో కిరాయికి ఉంటూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి ప్లాట్ అనేది, ఇంటి స్థలం అనేది మరో వార్డులో ఉంటుంది. మరి అలాంటి సందర్భంలో సర్వేలో ఏం తెలియజేయాలి? మేము ఒక వార్డులో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాము, మాకు ఇక్కడ సర్వే జరుగుతుందా, మా ప్లాట్ ఉన్న దగ్గర సర్వే జరుగుతుందా? ఒకవేళ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నటువంటి వార్డులో మేము సర్వేలో పాల్గొంటే మరి ప్లాట్ వివరాలు ఏ విధంగా నమోదు చేస్తారు, ప్లాట్ ఫోటోను ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, ఈ పూర్తి వివరాలను తెలియజేయండి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ప్రజాపాలనలో దరఖాస్తు ఒక దగ్గర, ఇంటి స్థలం మరో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఈ సర్వేలో ఏ విధమైనటువంటి వివరాలు అందించాలి అనేది ఈరోజు సర్వే జరిపేటువంటి సర్వే అధికారులను నేను అడిగి తెలుసుకొని ఈ సాయంత్రము మీకు పూర్తి వివరాలతోటి ఒక వీడియో రూపొందించి మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇక ఈ సర్వేకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఆ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో వెంటనే రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.